అంటే మా పేరెంట్స్ టైంలో వాళ్ళకి అంతే. ఎవరైనా మధ్యవర్తులు ఒక సంబంధం తీసుకొస్తే పెద్దవాళ్ళు చూసేవాళ్ళు. అంటే నాకు తెలిసి మా మదర్ టైంలో కూడా చూపించేవారంట. ఇంకా మరీ వెనక్కి వెళ్తే అలాంటివి లేవు. అయితే మా మదర్ టైంలో కూడా మ్యాచ్ బాగుంది, ఆ అబ్బాయి బాగున్నాడు అని అంటే చేసేవారు. అంటే అటు కుటుంబాల మీద నమ్మకము, వ్యక్తుల మీద నమ్మకము, గౌరవం ఇవన్నీ ఉండేవి అప్పట్లో. కాబట్టి మధ్యవర్తి ఏదైనా చెప్తే అది అది ఖచ్చితంగా అది కరెక్ట్ అన్నట్టు. ఇప్పుడు మధ్యవర్తులు ఏంటంటే అంటే కొంతమంది కమిషన్ తీసుకుంటారు కదా, ఆ కమిషన్ కోసం కావచ్చు, ఆ పిల్లకి ఎప్పటి నుంచో పెళ్ళి అవ్వట్లేదు, ఎవరో ఏదో ఒకటి సెట్ చేయాలి, పాపం వాళ్ళు చాలాసార్లు నుంచి అడుగుతున్నారు అని కానీ సెట్ చేయటంతో కానీ ఇలాంటప్పుడు మళ్ళీ ఇలాంటప్పుడు ఎన్ని సామెతలో మనకి తెలుసా. ఇప్పుడు 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలని అంటారు కదా, అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే కాపురాలు కూలుతాయని మనం మళ్ళీ చెప్పుకుంటాం. కానీ అవి కండిషన్స్ అప్లైడ్ అనమాట. ఇప్పుడు అసలు ఆ పిల్లకి పెళ్ళి అవ్వట్లేదు, లేదా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు, ఏదో ఒక విధంగా పెళ్లి చేస్తే అబ్బాయి బాగుంటాడు, అప్పటి జీవితం బాగుంటుంది అన్న విధంగా పెళ్లి చేయటానికి సందర్భంలో 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి అన్నారు. కాబట్టి ఇలాంటి కండిషన్స్లో ఇప్పుడు పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి. అయితే కూడా ఇప్పుడు కూడా కొంచెం మంచి చెడ్డ ఆలోచించి చేసుకోవాలి. ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి కావాల్సి వీళ్ళకి కావాల్సి చెప్పుకోవడం ఇంటర్వ్యూ. ఆ అబ్బాయి ఏమో ఖచ్చితంగా అబ్బాయి తల్లిదండ్రులు ఇంత కట్నం వస్తే బాగుండు అనుకుంటారు. ఆ అబ్బాయి ఏమో నా మాట వింటుందా లేదా, నాదే పెత్తనం నడుస్తుందా లేదా, నాకు అనుగుణంగా అనుకూలంగా ఉంటుందా లేదా అని అబ్బాయి ఆలోచిస్తాడు. ఈ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది, అమ్మాయి తల్లిదండ్రులు కానీ వీళ్ళకి ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయా లేదా అంటే అమ్మాయి తల్లిదండ్రులు, ఇంకా మంచి ఇది వస్తుందా లేదా శాలరీ. ఈ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది, నా మాట వినేవాడు అవునా కాదా, నా కాలు కింద ఉంటాడా లేదా, మరి ఎవరితో మాట్లాడకూడదు, ఈ రకరకాల ఉంటాయి. ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు ముందుగానే.